హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మమ్మీ అయితే చికెన్ కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేశారు. మా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తామో మీకు మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం చికెన్ మొత్తం నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా దగ్గర అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీకి బాగా టేస్ట్ ఏదంటే ఉల్లిపాయలు, టమాటీ బాగా ఫ్రై అయితేనే చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీకు చికెన్ నార్మల్గా స్కిన్లెస్ అంటే ఇష్టమా, లేకపోతే విత్ స్కిన్తో అంటే ఇష్టమా? మా ఇంట్లో అయితే మా మమ్మీకి అయితే స్కిన్తో ఇష్టం, మాకైతే స్కిన్లెస్ ఇష్టం. మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ఇప్పుడు టమాటీ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటీ ముక్కలు వేసింది అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా దగ్గరికి మగ్గాలి. అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఇదంతా బాగా దగ్గరికి మగ్గిపోతుంది ఫాస్ట్గా. ఉల్లిపాయలు, టమాటీలు కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటీలు అనేవి బేగా మగ్గిపోతాయి. సో మనమైతే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయలు, టమాటీలు అనేవి బాగా దగ్గర పడినంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. టమాటీ ముక్కలంతా మెత్తగా అయిపోవాలి, ఉల్లిపాయలు, టమాటీలు బాగా కలిసిపోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. అందులో చికెన్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తానికి ఉల్లిపాయలు, టమాటీలు అంతా బాగా పట్టియాలి. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటీలోకి బాగా కలిసిపోయినట్టు చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు చికెన్ మొత్తం మనం బాగా కలిపి ఫ్రై చేయాలి. ఇంక ఇప్పుడు ఇలాగ చికెన్ ఇవంతా బాగా ఇంకిపోయిన తర్వాత నీరంతా ఇలా ఇంకిపోయిన తర్వాత మనమైతే ఉప్పు, కారాలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం మీకు రుచికి సరిపోయినట్టు వేయండి. ఎందుకంటే చికెన్ కర్రీకి అయితే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అనేది కొంచెం మనం సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చికెన్ మొత్తం కారం అంతా బాగా పట్టించేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీలోకి ఎంత వాటర్ కావాలనుకుంటారు అంటే మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, మీకు కొంచెం పులుసులా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మేమైతే ఇప్పుడు గ్రేవీలా చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువే వేస్తున్నాము. చూస్తున్నారు కదా, వాటర్ ఇంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా ఎలా చేయాలో చేద్దాం. మసాలా అయితే మా మమ్మీ చాలా సింపుల్గా ఇంట్లో చేసేస్తారు, మిక్సీ పట్టకుండా. అంటే వెల్లుల్లిపాయలు, అల్లం బాగా ముక్కలు చిన్న ముక్కల్లా కట్ చేసి బాగా దంచేసుకోవాలి. మీకు కావాలంటే ఒక మిరియం కానీ లేదా లవంగం కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీనివల్ల మనకి ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మిక్సీలో పట్టిన దానికన్నా. మనం మసాలా చేసేలోపే మనకి చికెన్ కర్రీ అనేది బాగా ఉడికిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఎలా బుడుగులు బుడుగుల్లాగా వస్తున్నాయో. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం మసాలా కూడా వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లము వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ మొత్తానికి బాగా పట్టించి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మనం దించి ఒక 10 నిమిషాల ముందు కొంచెం కొత్తిమీర కూడా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీలోకి అయితే వేసుకోవాలి. చూసారా కర్రీ అయితే ఎంత కలర్ బాగుందో, టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో కూడా కొత్తిమీర అంతా బాగా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కలర్, టెక్స్చర్ ఎంత బాగుందో. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనం చికెన్ కర్రీ అయితే ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే ఏం మసాలా లేకుండా. చూసారు కదా, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మన ఛానల్కి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి.